ఆరోగ్యవంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం చివ్వేంల మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, మినీ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఆరోగ్యవంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం చివ్వేంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, మినీ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పోషణ మాసం 2025 కార్యక్రమంలో భాగంగా 3వ రోజు నిర్వహిస్తున్న మెన్స్ స్టిమ్మింగ్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చివ్వేంల మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక పోషణ విలువలు ఉన్న ఆహారాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ప్రతిరోజు ఇచ్చే విధంగా భర్తలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది కాబట్టి 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఏమి నేర్పితే భవిష్యత్ అంతా అదే గుర్తుండిపోతుందని, నిర్లక్ష్యం చేయకుండా వారికి మంచి పోషక ఆహారం ఇస్తూ మంచి విషయాలు నేర్పించాలని సూచించారు. ఆర్బీఎస్కే డాక్టర్లు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా, ఎంతమంది గర్భిణీలు, బాలింతలు వస్తున్నారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ పిల్లలతో వారి పేర్ల, శరీర భాగాల పేర్లు, గ్రామం, జిల్లా పేర్ల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ సుశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్టాఫ్ హాజరు వివరాలు, ఏఎన్సీ రిజిస్టర్, మెడిసిన్, అదేవిధంగా హై రిస్క్ కేసెస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈడీడీ క్యాలెండర్ను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల బాలికల పాఠశాల సందర్శించారు. ఈ సందర్భంగా 2వ తరగతి విద్యార్థులను తెలుగు సబ్జెక్ట్ చదివించగా చక్కగా చదవడంతో పాటు రైమ్స్ వచ్చా అని అడగగా రైమ్స్ పాడడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ బాగుంటుందా, భోజనం మంచిగా పెడుతున్నారా, అలాగే చదువు బాగా చెప్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్ రావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మెడికల్ అధికారి భవానీ, సిడిపిఓ శ్రీవాణి, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఆర్ఐలు శ్రవంతి, శ్రీను, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు ఇందిర, యమున తదితరులు పాల్గొన్నారు.